వెల్కమ్ టు ఆర్ఎంకే టీవీ న్యూస్. ఓటేసి గెలిపిస్తే కోట్ల స్థలం కొట్టేస్తారా? ఓ శాసనసభ్యుడు ప్రణాళిక. అన్నా కొడుకు అమలు. మియాంతో సమర్థవంతంగా పనిచేసిన పోలీసులు బలి. నాడు ఓ పార్టీ అన్న తమ్ముడు, నేడు ఈ పార్టీ తండ్రి కొడుకులు. వృద్ధ వితంతు మహిళ శాపనార్థం తప్పదు. రూపాయి కూడబెట్టి కష్టపడి నాడు వేలకు కొన్న స్థలం నేడు కోట్లకు విలువ పెరగడంతో నాయకుల కన్ను పడింది. ఉపాధ్యాయ నగర్, మారస సరోవర్, ప్రీమియర్ స్టార్ హోటల్ సమీపంలో వాస్తు ప్రకారం అన్ని రకాలుగా మంచి బిజినెస్ ఏరియాలో ఉన్న 300 అంకణాల స్థలంపై గతంలో అన్న తమ్ముడు, నేడు తండ్రి కొడుకుల కన్నుపడి కొట్టేయాలని తెర వెనుక మంతనాలు జరిపి అమాయక దళితులను అడ్డుపెట్టి పెద్ద ప్రణాళిక రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. సంపూర్ణమ్మను దౌర్జన్యంగా బయటకు నెట్టి సీసీ కెమెరాలు పగలగొట్టి ఇల్లు ధ్వంసం చేసి 10 లక్షలకు పైగా నష్టం కలిగించి వారిని వీధిపాలు చేసిన సంఘటన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి మహానగరంలో పోలీస్ స్టేషన్కు కూతవేడు దూరంలో శ్రీవారి పాదాల చెంత జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు చెప్పాలని, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే అది పోలీసులు చూస్తారని ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ నా స్థలంలో నన్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నన్ను మానసికంగా హింసించి మనోవేదనకు గురి చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తనకు కొంతమేర ఉపశమనం కలిగింది. నాకు అన్యాయం చేసిన వారు సర్వనాశనం అయిపోతారు. నా శాపనార్థాలు తప్పక ఫలిస్తాయన్నారు. నాపై దయ ఉంచి తక్షణం తగిన న్యాయం చేయగలరని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణం స్పందించి తమకు సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. న్యాయం కోసం సమగ్ర విచారణ జరపాలని వేడుకుంటున్నానన్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటారు, మనసాక్షి ఉండదు మాకు. అందుకనే భయపడి సీసీ కెమెరాలు పెరికేసి వచ్చింది. మా ఇంట్లో ఆయన పంపించేసి దొంగడి కేసులు పెట్టేసి, అవును దొంగ కేసులు పెట్టేసి పంపించేసి మీరు వచ్చింది. అందుకే ఆమె ఎవరు అక్క వచ్చింది, అక్కతో మాట్లాడుతున్నాము. మీరు మధ్యలో మీరు తాగినవారికి ఇడికి రా పక్కకి. ఇప్పుడు ఆపి వాళ్ళు ఉంటారు, మీరు ఉన్నారు కదా, వాళ్ళు మనకి మేము గొడవ రాదా, మేము గొడవ రాదా మేడం, మేము గొడవ చెయ్యం. అమ్మ పక్కకు వచ్చి ఉండేది వాళ్ళ దగ్గరే పక్కకు వచ్చి
అన్నిటికీ ఆరోగ్యం తీసుకోవాలి ఓకే మాట్లాడదాం ఎంత దౌర్జన్యం చూడండి. బ్రో ఒకసారి చలపతి వస్తే ఒకవేళ నైట్కి వస్తే విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు, విక్రమ్కి ఒకసారి ఫోన్ చేయమని చెప్పండి. అదే నైట్ ఇక్కడ ఉండమని చేసి ఫోన్ చేశాడు, బండి వేరే తీసుకొచ్చినాడు, ఇంతవరకు వచ్చేసి వాడు ఏం చెప్పలే. నా సార్ అలాగా ఆ భూమి కొని మేము దాన్ని కనిపెట్టుకుంటూ వస్తూ పోతూనే ఉన్నాము. మాకు అదే కొన్ని రోజుల వరకు ఏదో పండించుకొని కూరగాయలు అవి చేసుకుంటా. ఇప్పుడు 2 ఏళ్ళగా ఇల్లు కట్టుకొని ఆడ ఉందామని వస్తే వీళ్ళు ఈ మాదిరంతా మమ్మల్ని అన్నీ ధ్వంసం చేసి ఇట్ట చేసి ఉన్నారు సార్. అది మాకు అదే అది మనం సుకుమార్ను పోలీసు వాళ్ళు వచ్చి అదే పోదామని దొడుకొని పోయి జైలు దగ్గరికి ఆడికి జైలు కాడికి దొడుకొని పోయి ఆయన్ను ఇబ్బంది పెట్టి సాయంత్రానికంతా ఆయన్ని జైలు వేసి 23వ తారీఖు అంతా ఇక్కడ సీసీ కెమెరా పెరికేసి మళ్ళీ అరగంటకంతా అంతా ఒక 20-30 మంది రౌడీలు వచ్చి మొత్తం ధ్వంసం చేసి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టి మేము పోలీస్ స్టేషన్కి పోతే ఆడ మాకు న్యాయం జరగలేదు. వాళ్ళకు ఇంజక్షన్ ఆర్డర్ ఉంది, మీకు ఏమున్నది మీరు తెచ్చుకోకండి అప్పుడు మేము వాళ్ళని బయట దోస్తాము అని మా పిటిషన్ గట్రా తీసుకోలేదు. ఇంకా అదే సార్ మాకు యాడికి పోయినా న్యాయం జరగడం లేదు. ఎస్పీ దగ్గరికి, డిఎస్పీ, అందరి దగ్గరికి, టీఈలు అందరి దగ్గరికి తిరుగుతూనే ఉన్నా మాకు ఎవరు న్యాయం జరగకుండా చేస్తూ ఉన్నారు.